హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు హౌస్ వైఫ్‌కి టిప్స్ చెప్తున్నానండి. చాలామంది హౌస్ వైఫ్స్ ఎలా పడితే అలా ఉంటూ ఉంటారు. వాళ్ళ గురించి కేరింగ్ చేసుకోరు. ఏమి లేదు. ఎలా ఉండాలి హౌస్ వైఫ్ అనేవాళ్ళు? ఏమేమి ఫాలో చేయాలి రూల్స్ అని ఈరోజు మన వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. అందరికి యూజ్‌ఫుల్‌గా ఉంటది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడానికి ఏముందండి కష్టం. ఇస్తే ఇంకొంచెం మంచిగా రీచ్ అయ్యిద్ది. అలానే కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు. చూద్దాం హౌస్ వైఫ్‌కి టిప్స్. హౌస్ వైఫ్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ గురించి అస్సలు కేర్ తీసుకోరండి. తీసుకోకుండా ఎంతసేపటికి పిల్లలు, హస్బెండు, ఇంట్లో పెద్దవాళ్ళు పనులు చేస్తూ ఉంటారనమాట. పొద్దుగూకులు చేసినోళ్ళు చేసినట్టే ఉంటారు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చాలా కష్టమైందేనండి. హౌస్ వైఫ్‌కొచ్చి హోమ్ మేకర్ అని కూడా అనుకోవచ్చు. బోలెడు పనులుంటాయి. సాధారణమైన విషయం గాదు హౌస్ వైఫ్‌గా ఉండటం. ఏముందమ్మా చిన్న చిన్న పనులు చేసుకొని ఎప్పుడు రెస్టే కదా తీస్తున్నావు. నువ్వేం పనులు చేస్తున్నావు అని కూడా తిట్టేవాళ్ళుంటారు ఇంట్లో. హస్బెండ్స్ ఏందో పెద్దగా పనులు చేస్తున్నట్టు మేమెంత కష్టపడి వస్తున్నామో తెలుసా? ఏం చేస్తున్నావు ఇంట్లో హాయిగా కూర్చొని టీవీ చూస్తూ ఈ పనులు కూడా చేయలేమంటారు. అలా గాదు. చాలా కష్టాలు గూడా ఉంటాయండి. అన్ని పనులు మన మీదే పోతూ ఉంటాయి. పొద్దున్నే లేచి పిల్లలకి టిఫను, తర్వాత లంచ్ తయారు చేసి ఇవ్వాలి. బోలెడు పనులుంటాయి. అందరికీ తెలిసిందే గదా! బట్టలు ఉతుక్కోవాలి ఇవి, అవి. ఇక్కడొచ్చేసి మనం మన గురించి ఆలోచించడం మర్చిపోతూ ఉంటాం. అలా అస్సలంటే అస్సలు అలా జేయకండి. మీ గురించి మీ సెల్ఫ్ కేర్ గూడా చాలా ఇంపార్టెంటు. ఒక ఇంట్లో ఆ ఇంటి యజమాని అనుకోండి, లేతే వైఫ్ అనుకోండి, లేతే మదర్ అనుకోండి. ఎవరైతే ఆ ఇంట్లో ఉన్న లేడీస్ హౌస్ వైఫే అనుకోండి. మంచిగా వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకుంటారో అప్పుడే ఆ ఇల్లు బావుంటది. ఎందుకంటే ఆవిడ బావుంటేనే పిల్లల్ని చూసుకోగలదు, హస్బెండ్‌ని చూసుకోగలదు, ఫ్యామిలీని చూసుకోగలదు, అన్నీ జేసుకోగలదు. ఇక్కడ చాలామంది వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎంతసేపటికి పిల్లలకి అది జెయ్యాలి, ఇది జెయ్యాలి, హస్బెండ్‌కి మంచిగా ఇలానే ఆలోచిస్తూ ఉంటారు గానీ, వాళ్ళు సరిగ్గా టయానికి తినరు ప్రాపర్‌గా. మిగిలినయన్నీ తింటూ ఉంటారు. పిల్లలు కొంచెం తినేసి అక్కడ పడేస్తే అది తింటారు. ఇంకొకళ్ళు ఇన్నొద్దని అక్కడ అట్లా మిగిలినవన్నీ తిని తిని అయ్యో వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి తిని తిని వెయిట్ గెయిన్ అవుతారు చాలామంది. వెయిట్ గెయిన్ అవ్వడం వలన ఇక్కడ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. ఈ వెయిట్ ఎక్కువ అయ్యే కొద్దీ మనం పనులు యాక్టివ్‌గా చేయలేమండి. మోకాళ్ళ నొప్పులు, బాడీ బాగా వెయిట్ అయితే మొత్తం బరువు మోకాళ్ళ మీద పడిద్ది. అప్పుడు మనం రోజులాగా ఇంతకుముందు కొంచెం సన్నగా ఉన్నప్పుడు ఉన్నంత యాక్టివ్‌గా ఉండలేము. మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అన్నీ వస్తూ ఉంటది. ఎప్పుడైతే వెయిట్ పెరుగుతారో అంత మంచిది కాదనమాట హెల్త్‌కి. వెయిట్ తక్కువగా ఉండాలి. అందుకని మిగిల్చినవన్నీ తినకండి. చక్కగా కొంచెం పెట్టండి. అంతటితో తిని ముగిస్తే మళ్ళీ కొంచెం అడిగితే పెట్టండి. అంతేగాని వాళ్ళు తిని అక్కడ వదిలేసారని మనం తింటూ కూర్చోకూడదు. అయ్యో! మళ్ళీ ఇంత వేస్ట్ అయిపోయిద్దని పారేయకూడదు. పారేయలేమే అని మనం తినకూడదు. తింటే మనకు మంచిది కాదు. ఇలా చాలామంది వాళ్ళ గురించి అస్సలంటే అసలు కేర్ తీసుకోరు. అలా చేయకండి. మీ గురించి మీరు కేర్ తీసుకోండి. అలానే ఇంట్లో మనం వంటలు చేసేటప్పుడు మంచి హెల్తీ ఫుడ్స్‌ని ఎంచుకొని చేయాలనమాట. ప్రతిరోజు మనం తినే వాటిలో ఫైబర్ కంపల్సరీ ఉండాలి. మినరల్స్, విటమిన్స్ అన్నీ న్యూట్రిషియన్స్ తర్వాతొచ్చి విటమిన్ ఏ, ఐరన్ శక్తి ఇలా ఉన్న ఫుడ్‌ని రోజుకొక ఫుడ్‌ని అలా మనం ప్రిపేర్ జేసుకోవాలి. వెజిటబుల్స్‌ని అలా సెలెక్ట్ జేసుకోవాలి. ఏదో వండమన్నారే, ఏదో చెయ్యాలే మన తలరాత ఏం జేస్తాం అని జెప్పేసి కొంతమంది ఎటపడితే అట జేసి ఏదో వంట జేసి అక్కడ పడేసి పోతూ ఉంటారు. దానివల్ల ఏమవుతదంటే వాళ్ళకక్కడ వంట చేయడంలో ఇంట్రెస్ట్ లేదు. విసుగొచ్చేసింది. దానివలన ఏమవుతది, మనకు తగినన్న పోషకాహారాలున్న ఇవి లభించవనమాట. అలానే టేస్ట్ వైస్‌గా చూసినా గూడా బాగోదు. ఎందుకంటే మనం ఇష్టపడి జెయ్యట్ల. కుకింగ్ అనేది ఎప్పుడు ఇష్టపడి చేస్తేనే టేస్ట్‌గా ఉంటది. ఎలా పడితే అలా చేస్తే ఏముండదు. అందుకని పిల్లలకైనా, ఇంట్లో పెద్దవాళ్ళకైనా, మనకైనా మంచి ఏ వెజిటబుల్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ తెలుసుకొని వండుకొని తినండి ప్రతిరోజు. అప్పుడు హెల్తీగా ఉంటారు. మీరు హెల్తీగా ఉంటారు. మీ పిల్లలు హెల్తీగా ఉంటారు. మీరు హెల్తీగా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఉంటారు. మీరు పడుకున్నారనుకోండి ఎవరు వండి పెడతారు వాళ్ళకి? ఎవ్వరు చేయలేరు. హోటల్‌లోంచి ఎన్ని రోజులు తెచ్చుకొని తింటాం? తినలేం కదా! అలానే చాలామంది చూసారనుకోండి, వాళ్ళ ఒక స్కిన్‌ని గూడా అస్సలు పట్టించుకోరనమాట. ఇక్కడ స్కిన్ మనకు బాగుండాలంటే ఏం జేయాలంటే, తగినంత వాటర్ తీసుకోవాలి. అలానే ఫ్రూట్సు అన్నీ, అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తినాలి.
ఎందుకంటే స్కిన్ కొంచెం తక్కువ వయసున్నా గూడా రింకిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ముడతలు, ఇక్కడ ముడతలు ఇలా ఉంటది. వీళ్ళకంటే పెద్దోళ్ళు బావుంటారు. గ్లోయింగ్ స్కిన్‌తో ఉంటారు. ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు? మనం ఎందుకు ఇలా ఉన్నామని ఆలోచిస్తూ ఉంటాం. అంటే వాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, వాటర్ తగినంత తీసుకుంటున్నారు, అన్నీ బాగా పెట్టుకున్నారు. అలానే కొన్ని క్రీమ్స్ అప్లై చేసుకుంటున్నారు. ఈ క్రీమ్స్ అనే దగ్గర ఏవి పడితే అవి మనం అప్లై చేయకూడదు. దానివల్ల కూడా మన ఫేస్ పాడైపోతది. అలానే ఏం చేయాలంటే నైట్ పడుకునే ముందు కొంచెం మాయిశ్చరైజర్ ఉంటది కదా! అది అప్లై చేసుకోవాలి. మంచి వాటర్ తీసుకున్నాం అనుకోండి రింకిల్స్ అనేది రాదు. ఎప్పుడైతే భూమిలో నీళ్ళు లేవనుకోండి, భూమి ఇట్లా పగిలిపోయి ఇట్లా అలా ఉంటది. మన స్కిన్ కూడా అలాగేనమాట. నీళ్ళు తక్కువయ్యే కొద్దీ ఏమవుతదంటే రింకిల్స్ వస్తది. డ్రైనెస్ ఎక్కువైపోయి రింకిల్స్ వస్తది. ఎప్పుడు తేమ ఉండాలి. ఉంటేనే బావుంటది. అలానే మీరు బియ్యం కడిగేటప్పుడు నీళ్ళు ఉంటాయి కదా! దాంతో ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే ఈ కొరియన్ వాళ్ళు చెప్తారు చూడండి గ్లాస్ స్కిన్ అని. వాళ్ళేం చేస్తారు రైస్‌తోని ప్రిపేర్ చేసుకొని పేస్ట్‌ని అప్లై చేసుకుంటారు. వాళ్ళ స్కిన్ చూసారనుకోండి అంత బావుంటది. పెద్దగా ఏమి ఖర్చు కూడా ఉండదు. అలాంటివి కూడా మనం చేయొచ్చనమాట చక్కగా. అలా నైట్ మాయిశ్చరైజర్ క్రీమ్‌లో వచ్చి అంత ఇదేమి ఉండదు. అది చేసుకోవచ్చు. మీ ఇంట్లో అలోవెరా చెట్లున్నాయనుకోండి దానొక జెల్ తీసుకొని కూడా మీరు అప్లై చేసుకుంటే మీ ఫేస్ బావుంటది. స్కిన్ బావుంటది. అలానే మనం హెల్త్ కాన్షియస్‌తో తినాలనమాట. చాలామంది అనుకుంటారు నాన్ వెజ్ తింటే బాగుంటామని చెప్పేసి ఇష్టానికి తింటూ ఉంటారు. నాన్ వెజ్ అంత తీసుకోకూడదు. ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. అలానే ఫిష్ తింటే మంచిది. ఫిష్‌లో ఉన్న ఒమేగా వచ్చి పంప్కిన్‌లో ఉంది. యెల్లో కలర్ పంప్కిన్ అది తీసుకోండి ఫిష్. అంటే అంత కాస్ట్‌గా ఉంటే తక్కువ కాస్ట్. ఇలా ప్రతిదీ మనం చూసి చూసి చేసుకోవాలి. అలానే డ్రెస్ విషయంలో వస్తే కూడా ఎలా పడితే అలా ఉండకూడదు. కొంతమంది చూసారనుకోండి ఒక ముడేసుకొని స్నానం కూడా పొద్దున్నే చెయ్యరనమాట. సాయంత్రం వరకు అలానే తిరుగుతూ ఉంటారు. సాయంత్రం పూట స్నానాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఒక నైటీ యేసుకొని చింపిరి చింపిరిగా ఎట్ట పడితే అట్లా ఉంటారు. అలా ఉంటే హస్బెండ్స్ లైక్ చేయరనమాట. ఎప్పుడు జిడ్డు మొహం వేసుకొని ఉందని. చక్కగా పొద్దున్నే పనులు అవ్వగానే సరే పొద్దున్నే చేయలేకపోయినా పనులు అవ్వగానే చక్కగా స్నానం చేయండి. నైటీ వేసుకున్నారు సరే. చక్కగా ఏదైనా మంచి డ్రెస్సులు వేసుకోండి. మంచిగా రెడీ అవ్వండి. ఎందుకు జిడ్డు మొహంతో మనం ఉండాలి? చక్కగా స్నానం చేసి పౌడర్ రసబొట్టు పెట్టుకోండి. మీకున్న మంచి బట్టలను ఉతుకొని వేలు వేలు పెట్టి అక్కర్లా. మంచిగానే వేసుకున్నారనుకోండి అందంగా కనిపిస్తారు. అప్పుడే ఇంట్లో ఉన్న హస్బెండ్ కళ్ళకు కూడా మీరు మంచిగా కనిపిస్తారు. జిడ్డు మొహంతో ఉంటే వాళ్ళకి అసలు మీ మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదనమాట. అలా ఉండండి. ఎప్పుడు నైటీస్ వేసుకొని నేను కూడా ఎప్పుడు నైటీ వేసుకునే ఉంటాను ఇంట్లో. బయటకెళ్ళేటప్పుడు కూడా చాలామంది చూసారంటే నైటీలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అలా చేయకండి. బయటకెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకుంటారా? డ్రెస్ అంటే ఈ చుడీస్ అలాంటివి ఏదైనా వేసుకోండి. ఇలా శారీ కట్టుకోండి బాగుంటారు. అంటే పక్క పక్కన షాపులకి బయట కూరగాయలు కొనేటప్పుడు కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అలా చెయ్యకండి. చక్కగా మంచిగా రెడీ అవ్వండి. బాగుండండి. మీ గురించి మీరే కేర్ తీసుకోవాలి. ఎవరు వచ్చి చెప్తారు ఇవన్నీ? చెప్పరు కదా! అలానే పిల్లల విషయంలో కూడా ఎంతసేపు పిల్లలు పిల్లలు పిల్లలని వాళ్ళ గురించి అసలు పట్టించుకోకుండా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటారు. అలా చేయకండి. మీ గురించి మీరు పట్టించుకోండి. సెల్ఫ్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలానే పనులు ఎప్పుడు చూసినా పనులు చేస్తూ ఉండకండి. ఎప్పుడు చూసినా ఎందుకు పనులు చేస్తున్నారంటే మీరు ప్రాపర్‌గా టైంని మెయింటైన్ చేయట్లా. లాస్ట్ టైం పెట్టాను కదా! టైం మేనేజ్‌మెంట్ అని. ప్రాపర్‌గా చేయకపోతే అలానే వన్ డే ఫుల్‌గా చేసినా కూడా మనకు పనులు ఉంటూ ఉంటాయి. ఇంత టైం లోపల మనం పని ముగించుకొని మనం రెస్ట్ తీసుకోవాలి. లేకపోతే ఇంకేమన్నా చేసుకోవాలా చేసుకోవాలి. అంతేగాని ఫుల్ డే కూర్చొని పనులు చేస్తూ ఉండకండి. చక్కగా మిమ్మల్ని మీరు మంచిగా మలుచుకోండి. మన గురించి మనమే కదా తీసుకోవాలి. సరే ఈ పిల్లల కోసం మనం ఎంత కష్టపడి సరిగ్గా ఏది పడితే అది తిని ఎలా పడితే అలా ఉండి ఇది చేస్తే రేపు పిల్లలు పెద్దయ్యి మనల్ని మంచిగా చూసుకుంటారంటే గ్యారంటీ లేదు. హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరన్నా చూస్తారా? అది గ్యారంటీ లేదు. అందుకని ఇప్పుడు మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది. ఎంతసేపు ఇంటి పనులని కాకుండా కొంచెం మన గురించి కూడా మనం ఆలోచించి మంచిగా ఉండాలి. ఇదేనండి ఈరోజు వీడియో. హౌస్ వైఫ్‌కి టిప్స్ అనమాట. చాలామంది హౌస్ వైఫ్స్ ఇలానే ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోరనమాట. అందుకని నేను ఈ వీడియో చేశాను. చిన్నదిగానే చేశాను. మరీ పెద్దగా లాగించకుండా. ఇంకేముంటాయి ఇంతే కదా ఉండేది. అలానే మీకని కొంచెం మనీని కూడా సేవింగ్స్ చేసుకోండి. అది ఎవరికీ చెప్పకండి. మీకని విడిగా మీ అవసరాలకి వాటికి. పొద్దుగూకులు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వలేము కదా! హౌస్ వైఫ్ అంటే మనీ ఉండదు అది ఇదని చెప్పకండి. ఏదో మీ వల్ల అయింది కొంచెమైనా సేవింగ్స్ చేసుకోండి. ఇదే వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.